హాయ్ అండి. ఈరోజు ఒక 1 ½ ఇయర్ పాపకి నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎవరికో కాదండి, మా మరిది వాళ్ళ పాపకి కుడుతున్నాననమాట. ఇది కటింగ్ నేను మర్చిపోయానండి. కటింగ్ చేసేటప్పుడు అది మర్చిపోయాను. అండ్ లెహంగా కూడా ఆల్మోస్ట్ స్టిచ్ చేశాను. అంటే కుచ్చులు పెట్టేశాను. ఇది బాడీ పార్ట్ అండి. లెహంగాలో బార్డర్‌కి కలిసేలాగా నేను క్లాత్ తీసుకొచ్చాననమాట. వెనకాల ముందు డాట్స్ వేస్తున్నాను. చిన్న పాప కాబట్టి చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాననమాట. ఇది చాలా బాగా వచ్చిందండి. మీరు లాస్ట్‌లో మీరు చూడండి, లుక్ బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే మెజర్‌మెంట్స్ నేను మళ్ళీ ఒక వీడియో తీసి షేర్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. ఇవి లైనింగ్ అది ఇదంతా అటాచ్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఎక్స్ట్రాస్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అప్పుడు నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఏంటంటే ఇది సైడ్ పార్ట్ అండి. సైడ్‌లో కొంచెం మనము కింద క్రాస్‌గా కట్ చేసాము అంటే మనకు లాస్ట్‌లో ఫిట్టింగ్ చేసేటప్పుడు నడుము దగ్గర బాగొస్తుందనమాట. అండ్ ఇది షోల్డర్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ క్లాత్ ఇలాగే ఓపెన్స్ అలాగే పెడితే మనకు జరీ అంతా బయటకొచ్చేస్తుందనమాట. అంటే పోగులన్నీ బయటకొస్తాయి. సో, అందుకని చెప్పేసి కొంచెం లాస్ట్‌లో అంతాను కూడా నేను కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాననమాట. అప్పుడు నీట్‌గా ఉంటుంది. పిల్లలు రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా కూడా పోగులు బయటికి రాకుండా వాళ్ళకు ఇరిటేటింగ్‌గా ఉండకుండా ఉంటుందనమాట. సో, అందుకని కంప్లీట్‌గా 4 సైడ్స్ అనేది జాయింట్ చేశాను. అండ్ దీనికి హ్యాండ్స్ ఏం పెట్టట్లేదు. చిన్నగా లాస్ట్‌లో కుచ్చుల టైప్‌లో పైన పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు లాస్ట్‌లో చూస్తే మీకు లుక్ తెలుస్తుంది. ఆహ్, ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం జస్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లెహంగాకి జాయిన్ చేస్తున్నాము. మీరొకటి అనుకోవచ్చు, లంగానేమో ఈ కలర్ ఉంది, లైనింగ్ ఏమో ఇదేస్తున్నారని. దానిలో మనం దగ్గర నుండి చూస్తే తెలుస్తుందండి. ఇది బేస్ కలర్ ఇచ్చారనమాట. మనం క్లియర్‌గా చూస్తే కనబడుతుంది. అంటే ఇప్పుడు లైటింగ్‌లో కనబడట్లేదు. బట్ ఆ కలర్ అయితే ఉంది. ఓకేనా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనకు ఒక సైడ్ ఇంకా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రెండో కుట్టు ఏస్తున్నాననమాట. ఎందుకంటే కొంచెం ఊడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉండడం కోసం. చూడండి అయిపోయింది. ఒక సైడ్ మనం కుట్టేస్తే సరిపోతుంది. ఇది లాస్ట్ ఫైనల్ లుక్ అండి. లాస్ట్‌లో ఫైనల్ పఫ్ ఇచ్చాననమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కావాలంటే కమెంట్